బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి రేట్లు గత 2-3 రోజులుగా తగ్గి ఊరటనిచ్చాయి. తాజాగా నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. బంగారం ధరలు పెరుగుతూ తరుగుతూ వినియోగదారులను అయితే ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగానే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి అటు బులియన్ మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నప్పటికీ అటు కొనుగోలుదారులు కూడా కొంత ఆసక్తి చూపడంతో మాత్రం కొనుగోలు మాత్రం సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం పెళ్లిళ్ళ సీజన్ కూడా కావడంతో ఇటు వినియోగదారులు కూడా భారీగా బంగారాన్ని అది వెండిని కొనుగోలు చేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ధరలు కూడా 70,000 పైచిలకు ఉండటంతో మాత్రం కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు ఎండి ధరలు కూడా దాదాపుగా 85,000 పైచిలకు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బులియన్ మార్కెట్ వర్గాలు కూడా మరికొన్ని రోజుల్లో మాత్రం భారీగా ఈ బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మర్చెంట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా బాగా కొనుగోలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఖమ్మం జిల్లాలోని గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రంలో మనం ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి కొనుగోలు అనే విషయాన్ని ఒక వ్యాపారి ద్వారా అడిగి తెలుసుకోదని చెప్పండి సార్. దాదాపుగా ఇప్పుడు కొనుగోళ్లు ఏ విధంగా నడుస్తున్నాయి? దాదాపుగా ఇప్పటికీ పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఏదైతే ఉన్నాయో దేశం కానీ అంతర్జాతీయంగానే ప్రత్యామ్నాయ స్థితులు ఉన్నాయో అనిశ్చితిగా ఉన్నది. పెద్ద వాతావరణాలు కానీ యుఎస్ మార్కెట్లో కానీ ఈ రిసెషన్ కానీ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ ఇత్యాది కారణాలతోటి అందరికి కూడా బంగారం పెట్టుబడి అనేది కూడా ఒక సేఫ్ హెవెన్గా ఆలోచిస్తున్నది ప్రపంచ దేశాలన్నీ కూడాను. వాళ్ళ యొక్క రిజర్వ్ నిధులు పెంచుకోవడం కోసమని చైనా కావచ్చు, పెద్ద దేశాలంటే మన ఇండియా కావచ్చు, ఇంకా వేరే యూకే బ్రెజిల్ దేశాలైనా కూడా అన్నీ కూడాను వాళ్ళ యొక్క రిజర్వ్ నిధులు పెంచుకునే దిశగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బంగారం ఖరీదు చేస్తూ ఉన్నాయి. ఆ దిశలోనే బంగారం కూడా ముందడుగు వేస్తూ ₹1,00,000 చేరొచ్చని ఒక అంచనా వేస్తున్నారు ప్రపంచ మార్కెట్ వర్గాలన్నీ కూడాను. అలానే వెండి కూడా అదే ర్యాలీ కొనసాగిస్తూ వెండి కూడా రాబోయే రోజులలో కేజీ వచ్చేసి సుమారుగా ₹1,00,000 దాకా చేరవచ్చు అనుకున్నారు. ఆ దిశగానే ఇప్పుడు 62,000 సుమారుగా ట్రేడ్ అయినటువంటి మార్కెట్ వితిన్ ఒక నెల రోజులు 15 రోజుల్లోనే షార్ట్ టైంలోనే 76,000 కూడా ఎగబాకింది. నిన్న మన రికార్డు ధరలో 77,000 కూడా లోకల్ మార్కెట్కి వచ్చింది. 86,000 చిల్లరకి వెండి కూడా సూచి అందుకుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా కనీస పెట్టుబడి కూడా ఆలోచించడానికి కూడా అందరికి కూడా ఈ మధ్యతరగతి వర్గాలు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడాను పెట్టుబడి మార్గంగా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి బంగారాన్ని కొనుగోలుగా ఆసక్తి చూపుతూనే ఉన్నారు. దీని మీద ఉన్నటువంటి క్రేజ్ తగ్గకుండా. కాకపోతే కొంత నిరాశపరుస్తుంది కొంతమందికి పెళ్లిళ్ళ టైంలో ఎక్కువ బంగారం వస్తుంది కదా అని. అయినా కానీ దాన్ని ఆలోచిస్తూ బంగారం ఖరీదులోకి వస్తూనే ఉన్నారు. గతంతో వ్యాపారంతో పోల్చుకుంటే ఈసారి గతం 7 రోజుల నుంచి దాదాపుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా భారీగా రేట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా వినియోగదారులు ఏ విధంగా వస్తున్నారు, వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుంది? అది చెప్పాలి అని అంటే కనుక వారం రోజుల నుంచి గతంగా ఊహించని పరిణామాలతోటి ఇట్లా ఉంది. ఎక్కువగా ఈ ఆర్డర్లు కానీ పెళ్ళిళ్ళు కానీ తీసుకున్న వాళ్ళందరూ కూడా కొంత నిరాశ మిగిల్చింది. ఊహించని విధంగా మొన్నటి వరకు ఒక రేటు ఇప్పటి వరకు ఒక రేటు అంటే కొద్దిగా వెనక ముందు లాడుతూ ఉన్నారు పరిస్థితులలో. దీన్ని కొంచెం జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకొని కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికి కూడాను ముందు కొంచెం ఆశాజనకంగా ఉంటుందని కోరుతున్నాము. ఏదన్నా కరెక్షన్ వస్తే కనుక కొంచెం అటుగా రావచ్చని ఒక మార్కెట్ ఊరుగా అంచనా. అంటే ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా ప్రభావం ఉందని చెప్పేసి ఇప్పటికే మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. బులియన్ మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండవచ్చు, ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందంటారా? యుద్ధం కనుక అనివార్యం అయితే కనుక యుద్ధం నిశ్చయమైతే కనుక గతంలో మనం పోల్చుకున్నటువంటి ఏ యుద్ధ వాతావరణంలో ఉన్నా కానీ గల్ఫ్ యుద్ధాలు కానీ మనం చూసినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఏ విపరీత పరిణామాలకైనా మొదట ఎఫెక్ట్ అయ్యేది కూడాను తప్పనిసరిగా అన్ని దేశాలు కూడా వాళ్ళ ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ నిధులు పెంచుకునే విధంగా ఆలోచిస్తాయి. దానిలో భాగంగానే కంపల్సరీగా బంగారం మీదనే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంటుంది. తప్పనిసరిగా బంగారం నిల్వలే పెంచుకుంటాయి ప్రతి దేశం కూడా. అదే దిశగా ముందు కూడా ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి. మనం లోకల్గా పోల్చుకుంటే మాత్రం కస్టమర్లో కొద్దిగా ఆశ ఇబ్బందిగానే ఉంటుంది. అది అందుకోలేని పరిస్థితి ఉన్నా కానీ దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకొని ముందుకు వస్తారని ఆలోచిస్తున్నాం.
అంటే సామాన్య నుంచి మధ్యతరగతి వరకు కూడా బంగారం అంటే ఎంతో ప్రియంగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలోనే బంగారం కొనుగోలు కూడా కొంత రేట్లు పెరిగినప్పటికీ కొనుగోలు మాత్రం మందకొడిగా కొనసాగుతుంది. అదేవిధంగా రాబోయే అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం ప్రభావం కూడా కొంత ఉన్న నేపథ్యంలోనే భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎట్ ఏ టైం అటు వెండి ధరలు కూడా ప్రధానంగా 85,000 పైచీలకు ఆల్ టైం రికార్డు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. వీరందరికీ కూడా భవిష్యత్తులో కూడా మరింత రేటు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొనుగోలుదారులు కూడా మందకోడుగా సాగుతున్నాయని చెప్పేసి అయితే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.